హాయ్ హలో అండి, వెల్కమ్ టు స్వీటీ బ్రష్ ఛానల్. ఇదైతే తవ్వకాల్లో పడిన వీడియో అనమాట. యాక్చువల్గా ఇది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు తీసుకున్న వీడియో, జస్ట్ అప్పుడే కొత్తలో అప్లోడ్ చేద్దామని. అండ్ ఇది వచ్చేసి ద గ్రేట్ ఇండియన్ స్నాక్ వాళ్ళది, తమిళనాడు అనుకుంటా. ఇది నాకు చాలా రోజులు అయింది కాబట్టి గుర్తులేదు. అండ్ వీళ్ళది వచ్చేసి మనకు యూట్యూబ్లో స్క్రోల్ చేస్తున్నప్పుడు వస్తే నేను దాన్ని ఆర్డర్ పెట్టుకున్నాను. యాక్చువల్గా ఇది ఎందుకు ఆర్డర్ పెట్టుకున్నాను అంటే దీనికి ఒక స్టోరీ ఉంది. మేము చిన్నగా ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కి ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తాం కదా, పోర్మామిల్లో. సో పోర్మామిల్లో ఏంటంటే రోజ్ కేక్స్ అని దొరికేవి. సో అక్కడ రోజ్ కేక్స్ అని దొరికేవి, అవి కొంచెం స్పైసీగా ఉండేవి. అండ్ తర్వాత కొన్ని స్వీట్గా కూడా ఉంటాయన్నమాట. సో ఆ రోజ్ కేక్స్ చూసి నేను టెంప్ట్ అయ్యి ఇవి చేయడం రాదు కదా అని తీసుకున్నాను. బట్ ఇవైతే చూడండి మొత్తం విరిగిపోయి వచ్చేసాయి. ఎందుకంటే అవి చాలా డెలికేట్గా ఉంటుంది ఆ స్వీట్, అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చేసి మక్రోనీనా ఏదో సంథింగ్ ఉన్నింది, అది కాజుతో చేస్తారని. సో ఆ రెండు స్వీట్స్ అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ ఇదైతే చూడండి ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు కానీ వాళ్ళు, బట్ అదేంటంటే మొత్తం విరిగిపోయి వచ్చాయి. నాకైతే ఇవి చాలా అంటే చాలా ఇష్టం, రియల్గా చాలా టేస్టీగా ఉన్నాయి ఇవి. నేను చిన్నగా ఉన్నప్పుడు తినే వాటికంటే కూడా ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్తో లాస్ట్ ఇయర్ నేను పూర్మామలకి వెళ్ళినప్పుడు ఒక బేకరీ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర కూడా ఇవి దొరికాయన్నమాట. సో అప్పుడు ఒక 2 ప్యాకెట్స్ కూడా తెచ్చుకున్నాను. ఇవి చాలా బాగుంటాయి. అండ్ ఇవి వచ్చేసి నాకైతే చేయటం రాదు. మీకు ఎవరికైనా రెసిపీ తెలిస్తే ఖచ్చితంగా ఈ రోజ్ కేక్స్ గురించి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లేదా ఏదైనా వీడియో ఉంటే కూడా నాకు సజెస్ట్ చేయండి, తప్పకుండా ట్రై చేస్తాను. అండ్ ఇవి వచ్చేసి కాజుతో చేశారు. అండ్ కాజు పేస్ట్ని ఏదో డ్రైగా చేశారు కానీ ఇది చూస్తే నాకేం అంత పెద్ద టేస్ట్ అనిపించలేదు. చూసినప్పుడు కాజు కదా అని తీసుకున్నాను. అండ్ ఫైనల్గా అయితే నాకైతే రోజ్ కేక్స్ అయితే చాలా బాగా నచ్చాయి అన్నమాట. సో ఓకే అండి, మరి మీకు కూడా ఏమైనా తెలుసుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాయ్.